everything will fall into place. You can't organize. Sir, I agree. కరెక్ట్. కళ్యాణి గారు మనతో జాయిన్ అయ్యారు. ఒకసారి కళ్యాణి గారితో కూడా మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే. హలో కళ్యాణి గారు. నమస్తే అండి, చెప్పండి. యా నమస్తే అండి. సో అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ సినిమా గురించి మనం పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ రోల్ అంటే విమెన్ని ఆబ్జెక్టిఫై చేసినట్లు చూపించారు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. ఓవర్ గ్లామర్ అని. అంటే ఈ సినిమాలో ఈ ఒక్క రోల్ గురించి కాదు, ఈ మధ్య చాలా సినిమాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. మహిళలకి ఇండస్ట్రీలో అసలు ప్రాధాన్యత లేదు, ఓన్లీ ఆబ్జెక్టిఫై జస్ట్ గ్లామర్ డాల్స్గా చూపించుకుంటున్నారు అని చెప్పేసి ఓ పక్క మాట్లాడుతుంటే, అనసూయ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సినిమా అనేది పేరెంటింగ్ కోసం తీయట్లేదు, ఎవరికో ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు తీసేది. ఇట్స్ ఖచ్చితంగా వాళ్ళ ఇండివిజువల్ ఇది ఉంటుంది, చాయిస్ ఉంటుంది, వాళ్ళకంటూ కొంత ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం, అది ఎలా తీసుకుంటే ఏముంది, మీకంటూ ఒక సెన్స్ ఉంటుంది కదా గుడ్ అండ్ బ్యాడ్ డిసైడ్ చేసుకోవడానికి అని చెప్పి అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? మీరు ఐ హోప్ మీరు చూసారా సినిమా? చూసానండి, మొన్న చూసాను. అయితే ఇక్కడ మా ఊర్లో చూసాను నేను. నా గొంతు కొంచెం గట్టిగా పట్టేసింది, పర్వాలేదు, అర్థమవుతుందా మీకు వాయిస్? ఇట్స్ క్లియర్. ఓకే. అయితే విషయం ఏంటంటే, జాన్వీ కపూర్ ఈ సినిమా కాకుండా ముందు శ్రీ ఆంజనేయ సినిమాలో చార్మి గారిని ఎంతకన్నా ఘోరంగా చూపించారు. ఏంటండి? చార్మి గారిని శ్రీ ఆంజనేయ సినిమాలో చాలా ఘోరంగా చూపించారండి. మరి అప్పుడు సేమ్ లంగావాణి, ఇప్పుడు లంగావాణి. అంటే లంగావాణి వేస్తే తెలుగుదనమే కావచ్చు, కానీ కొంత వాళ్ళు ఏమైతే చూపించారు తెలుగుదనం ఇందులోనే అందంగా కనిపిస్తుందని వాళ్ళ ఉద్దేశం. సరే, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. లంగావాణి చీర కన్నా అందంగా అమ్మాయిలు ఎందులోనే ఉండరని అది అర్థం చేసుకున్న బుచ్చిబాబు గారు, ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సరే, ఆయన కమర్షియల్ గా చూసుకొని చెయ్యాలి. ఎందుకంటే సినిమా నేను కూడా అదే ఓటేస్తాను. ఎందుకంటే అమ్మాయిని గ్లామర్ డాల్గా ఇక్కడ ఒక్క దగ్గరే కాదండి, చాలా దగ్గర వాడుతున్నారు. మనం అక్కడ ప్రశ్నించట్లేదు. ఎక్కడో ఒక దగ్గర మనం ఏదో కొంచెం పెద్ద హీరో పెద్ద సినిమా అనగానే ప్రశ్నించేద్దామంటే కుదరదు. ఎందుకంటే సినిమా అనేది మన ప్రజలు ఏదైతే చూస్తున్నారో దాన్ని బట్టి తీస్తున్నారు. చూడడం మానేస్తే తప్ప ఇలాంటి తీయడం మానేరు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కమర్షియల్స్ కావాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా తీస్తున్నారు. సో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఆడియన్స్ కానీ వాళ్ళని కానీ ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు, లేని వాళ్ళు మానేయాలి. ఇంకొకటి, మనం దాని గురించి మనం లంగావని వేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చూపించారు. క్యారెక్టరైజేషన్ అలా ఉండాలి. సో అలా చూపించారు. అది క్యారెక్టర్ ని చూడాలి మనం. అక్కడ మనం ఎక్స్పోజ్ చేశారా, అవి చేశారా అంటే ఎక్స్పోజింగ్ ఎందుకు కనిపిస్తుంది లంగావాణిలో? లంగావాణి ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా వేసుకుంటున్న చాలా టాప్స్ క్రాప్ టాప్స్ అంటున్నారు, అవంటున్నారు, ఇవన్నారు. మధ్యలో ఓణి వేయట్లేదు, కానీ ఈ అమ్మాయికి మధ్యలో ఓణి అనేసారు కొన్నిసార్లు. చాలా మంది వేసుకోవట్లేదు, మమ్మల్ని అడగట్లేదు కదా. ఒకటి, ఎవరు బట్టలు వాళ్ళు ఇష్టం అనేసి ఇష్టం వచ్చిన చిప్పుతున్నారు వేసుకుంటున్నారు. కానీ సినిమాలో కూడా సినిమాలో బట్టలు కూడా నియంత్రణ ఉండాలి. నేను యాక్సెప్ట్ చేస్తా, వాటిని గట్టిగా ఫైట్ చేస్తా. కానీ క్యారెక్టర్ కి అమ్మాయి అలా చేయాలి కాబట్టి అలా చేయించి ఉంటదేమో, అది చూడాలి తప్ప మనం క్యారెక్టర్ వైజ్ ఆ క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్నే చూడాలి. మనం ఎక్స్పోజింగ్ నాకైతే కనబడలేదండి. అమ్మాయి డ్రెస్ లంగావని వేసుకుంది. సో అమ్మాయి ఆ క్యారెక్టర్ కి అలా బిహేవ్ చేయాలి. వాళ్ళ ఫాదర్ కి ఏదో సపోర్ట్ చేసేటట్టుగా అమ్మాయి కొంచెం రౌడీ టైప్ లో, కొంచెం రౌడీ రంగమ్మ లాగా అట్లా చూపిద్దాం అనుకున్నారు. సో ఆ క్యారెక్టరైజేషన్ కోసం అట్లా చేసి ఉంటారు. నాకైతే ఎక్స్పోజింగ్ అయితే కనబడలేదు. కాబట్టి నేనేమో ఎక్స్పోజింగ్ చేశారని నన్ను క్యారెక్టర్ కి యాప్ట్ గా చేశారేమో. వాళ్ళకి ఏముందో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కావాల్సింది ఏంటో వాళ్ళకి తెలుసు. సో ప్రతిదీ మనం లాక్కుంటే ప్రతిదీ ఉంటుంది. బట్ బయట జనాలు చాలా భయంకరంగా తిప్పుకొని అలా ఏమండి ఎన్టీఆర్ నరసింహుడిలో సమిధారెడ్డి బట్టలు ఏంటండి అంటే మనం బట్టల నుంచి మాట్లాడి ప్రతి దగ్గర ఉంది. కానీ ఇప్పుడు సినిమాలో చూద్దాం, బట్టలు బయట వేసుకొని తిరగడం గురించి మాట్లాడండి, అది తప్పు. బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నియంత్రణ ఉండాలి. మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూపించకూడదండి అమ్మంత ఓపెన్ గా చెప్తున్నాం. అది మనం యాక్సెప్ట్ చేయాలి. సినిమాలో లంగావని కూడా వేసుకోవద్దంటే ఏం వేసుకుంటారు? వాళ్ళు అంటే చెప్పలేదు. నరోత్తమ్ గారు కొంచెం ఈ విషయంలో డిఫరెన్షియేట్ అవుతున్నారు. అంటే కొంచెం బాధ్యత ఒపీనియన్ కావచ్చు అండి, అది ఆయన ఒపీనియన్ అని కాదు. ఆయన ఒపీనియన్ వల్ల మానేయాలి, సినిమా చూడకూడదు, లేకపోతే సినిమాలాగా తీసుకోవాలి. సో మనం ఏమంటామంటే ఆ అమ్మాయిని వాడుకోవడం వాళ్ళు అవసరం అండి. కమర్షియల్ కదా, సినిమా అనేది కమర్షియల్. బాగున్నారా? సినిమా కమర్షియల్ సార్. ఇప్పుడు నేను బాబీ క్యారెక్టర్ చేశాను, కమర్షియల్ కాబట్టి నేను క్యారెక్టర్ చేశా. కాదు, అక్కడ ఆయన డిఫరెన్షియేట్ అవుతాం అన్నది వేరే విషయం చెప్తున్నారు. డిఫరెన్షియేట్ అవుతాం అన్నది ఈ సినిమాని చూడండి, సినిమాలాగా చూడండి. బట్ హీరోయిన్ రోల్ ఏంటి? మీరు కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారు.
నా ప్రశ్న ఏంటంటే ఒక హీరోయిన్ ఒక సిగ్నిఫికెన్స్, ఒక హీరోయిన్ ఒక స్టోరీలో ఒక భాగస్వామి, ఒక స్టోరీలో వాట్ ఈస్ హర్ రోల్? ఇదేనమాట మీకు చెప్పిందాన్ని నాకు అర్థమైంది, నాకు అర్థమైంది మీరు అడిగేది. హీరోయిన్ ని వాడుకోలేదు సరిగ్గా, ఆమె స్టోరీలో సరిగ్గా ఇన్వాల్వ్ చేయడం అంటారు. అదే క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ ఇచ్చారు? జస్ట్ ఊరిని అందాలు ఆరబోతా, లేకపోతే డాన్స్ ఆడటానికి తైతక్కలాడటానికా, లేకపోతే మంచి ఒక డ్రామా సినిమాలో స్టోరీలో మంచి భాగస్వామి అవటానికా? అది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా తీసుకోవాలి. అంటే ఒట్టి పెద్ద సినిమా అని కాదు, ఇప్పుడు వచ్చే రీసెంట్గా వచ్చే అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ ఒక ప్రాధాన్యత తగ్గిపోతుంది. అది చెప్తున్నాను. ఈ ఇండస్ట్రీ ఏంటి, అది కూడా ఉండండి. అది కూడా ఈ సినిమా పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు జాన్వీ కపూర్ ఎవరు? ఒక అభినేత్రి, శ్రీదేవి గారి కూతురు. శ్రీదేవి అంటే ఏంటి? శ్రీదేవి గారు అంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, ఎన్నో గొప్ప సినిమాలు నటించిన ఒక గొప్ప అభినేత్రి. ఆవిడ కూతురు. ఆ కూతురు ఇట్లా మామూలుగా ఏదో అల్లా టప్పాగా వచ్చేసి ఒక ఏది రోల్ లేకుండా ఏం లేదు. ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాన్వీ కపూర్ గారు ఆ సినిమాలో లేకపోయినా కూడా ప్రతి సినిమా అలానే ఉంటుంది, పెద్ద డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అది చెప్తున్నాను. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఒక మాట వినండి. ఇప్పుడు పండిత పుత్ర సుంటహ అంటారు. పండితులకి చాలా పెద్ద పండితులకి పుట్టినాలను సుంటలు పుట్టింటారు. అలాగే పెద్ద అతిలోకి కొందరు హీరోయిన్ అయిపోయినంత మాత్రం హీరో గారు అయిపోయిన అమ్మాయి అంత సూపర్ అయిపోవాలని లేదండి. సూపర్ అయిపోవాలని కాదండి. అట్లా అంటే చిరంజీవి అట్లా అంటే రామ్ చరణ్, మీరన్న మాటకే వస్తాను. రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కొడుకు అనే పండిత పుత్ర సుంట అని అంటారా? ఎగ్జాంపుల్ చెప్పలేదండి, మీరు చెప్పలేదు. అలానే జాన్వీ కపూర్ గారిని ఎందుకు ఎగ్జాంపుల్ అంటారు? మరి సక్సెస్ డిసైడ్స్. జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారి కూతురు. వింటున్నాను, చెప్తున్నాను, యాంగిల్ చెప్తున్నాను, వింటున్నాను. మీరు అనాలజీస్ తీసుకుంటే మీరు అన్నది చెప్తున్నాను. ఓకే కళ్యాణ్ గారు చెప్పండి. మీరు అన్న మాట చెప్తున్నాను. కళ్యాణ్ గారు మీరు జాన్వీ కపూర్ అన్నారు కదా, ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? రామ్ చరణ్ గారు కాబట్టి. నేను జాన్వీ కపూర్ గారు వినండి, ఎందుకని చెప్తాను చూడండి. నేను జాన్వీ కపూర్ గారు షీఈస్ క్యారింగ్ ద లెగసీ ఆఫ్ శ్రీదేవి గారు అని చెప్తున్నాను. చెప్పినప్పుడు మీరు పండిత పుత్ర అంటే దాని అర్థం ఏంటి? ఒక్క నిమిషం కళ్యాణి గారు మాట్లాడండి. సారీ కళ్యాణి గారు ఒక్క నిమిషం ఆగండి. నరోత్తమ్ గారు ఒక్క నిమిషం. కళ్యాణి గారు మీరు మాట్లాడండి, చెప్పండి. నేను మాట్లాడుతుంది ఏంటని వినమని చెప్పండి ఫస్ట్. వీళ్ళే ఓపిక పెట్టేస్తా, నాకు అవసరం నాకేం పిలుస్తారు మీరు? కళ్యాణి గారు మీరు మాట్లాడేది వింటున్నాం కదా, చెప్పండి. గొంతు పట్టేస్తుంది, మీకు అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ గ్లాడ్. నరోత్తమ్ గారు కాబట్టి ఇంకొకరు బిర్లాకి మాట్లాడమనండి. చిరంజీవి గారు, జాన్వీ కపూర్ గారు, పండిత పుత్ర సుంట గారు చాలా మంది ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేక నేను చాలా మంది సుంటలు ఉన్నారు. అది నిజం. ఒకటి మాత్రం చెప్తానండి, కానీ నేను వాళ్ళెవరి పేర్లు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా వాళ్ళని చూసి వీళ్ళకి ఓటేయడం కదండి. సినిమా కమర్షియల్ గా తీస్తారు. సినిమా హీరోయిన్ సపోర్ట్ చేస్తుంది కదా, హీరోకి డాన్స్ కి పాటకి అదే వాళ్ళకి కావాలి, అదే చేశారు. జనాలు అదే చూస్తారు. ఆ అమ్మాయి లాస్ట్ లో అబ్బాయి స్టిక్ తీసేసేటప్పుడు చెయ్యి ఇట్లా భుజమ్మ చేసుకొని నీకు నేను సపోర్ట్ అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ వెళ్ళిందా లేదా? ఆ అమ్మాయి వైఫ్ గా అబ్బాయి తాళి కట్టించేసుకొని నేను ముందుగానే ఇతనే అమ్మాయిని ఇతనే ప్రేమించానని చెప్పి తాళి కట్టించుకుందా లేదా? ఆ అమ్మాయి సపోర్ట్ చేయట్లేదని మీరు ఎలా అంటారు? అమ్మాయి చేస్తుంది హీరోయిన్ గా డాన్సులతో పాటు పాటలు. అమ్మాయి ఏమో స్పోర్ట్స్ పర్సన్ కాదు, అందులో అతను స్పోర్ట్స్ పర్సన్. సో అతను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి అతను స్పోర్ట్స్ మ్యాన్ గా చూపించారు. ఈ అమ్మాయి చూపించలేదు. అక్కడ అతని మీద కథ ఉందండి. ఈ అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు? మీరు ఇంకా ఇన్వాల్వ్ చేస్తారు? కథలా చూడాలి మనం. మనకి ఎవరికి ఎలా చెప్పాలి, అంతేగాని మన ఇష్టం ఈ అమ్మాయి పనికి వస్తుందో దాని డాన్సులు కావాలి, వాళ్ళకి పాటలు కావాలి, జనాలకు చూపించాలి, 4 సీన్స్ కావాలి, అవే చూపించారు. తప్పేమండి వాళ్ళ దగ్గర నుంచి? అందరు అమ్మాయిలు అలాగే చూపిస్తారంటే కథలు లేవండి హీరోయిన్లకి. హీరో ఓరియంటెడ్ మన దగ్గర అంతా. హీరోయిన్లు ఎవరు చూడట్లేదు, మరి ఎలా చూపిస్తారు సార్? ఎందుకు చూడట్లేదు? నేను ఫైట్లు చేస్తాను, డాన్సులు చేస్తాను, కర్తవ్యం లేదా? చేస్తారా? కళ్యాణి గారు
యా థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ బాగాలేకపోయినా మాతో మాట్లాడుతున్నారు. మీరు కొద్దిసేపు ఉండగలుగుతారా? ఒక 5 minutes ఉండగలుగుతారా? నాకేం మాట్లాడి ఓపిక లేదు, అయినా నేను మాట్లాడుతున్నా, మీరు వెనక మాట్లాడితే నేనేం చెప్తాను? లేదు